ప్రైజ్ ది లార్డ్. ప్రార్థించుకుందాం. తండ్రి అయిన దేవునికి, మన ప్రభు అయిన యేసు క్రీస్తుకు, పరిశుద్ధాత్మ దేవునికి నిత్యము స్తుతి స్తోత్రములు, ఘనత, మహిమ, ప్రభావములు తరతరములు సదాకాలము కృతజ్ఞతాపూర్వకముగా మన వలన సంఘము ద్వారా కలుగునుగాక. ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును మా యందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా ఎడ్ల అపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధములను మీరు క్షమించండి. మమ్ము శోధనల యందు ప్రవేశింపనివ్వక అన్ని కీడుల నుండి, దుష్టుల నుండి తప్పించండి, రక్షించండి. ఎందుకనగా నీదే రాజ్యము, శక్తి, బలము, మహిమ నిరంతరం నీవై ఉన్నవి మా తండ్రి. ఆమేన్. యెహెజ్కేలు గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనం. నీవు తూనిక ప్రకారము అనగా దినము ఒకటింటికి 20 తులముల ఎత్తు చొప్పున భుజింపవలెను, వేల వేలకు తినవలెను. నీళ్లు కొల ప్రకారం అరపడి చొప్పున ప్రతి దినము తాగవలెను, వేల వేలకు తాగవలెను. సో ఈ విధంగా వీళ్ళు దేవుడు అనుగ్రహించిన సమృద్ధిని కోల్పోయి ఒక చాలా తక్కువ ఆహారము, చాలా తక్కువ నీళ్లు తాగుతూ మరి చెరలోకి వచ్చి ఒక లేమిలో బతకడాన్ని దేవుడు మనకు చూపిస్తున్నాడు. ఉదాహరణకు మనము అంటే ఇది ఆప్ట్ ఎగ్జాంపుల్ కాదో నాకైతే తెలియదు, కానీ మరి ఫారిన్ కంట్రీస్ లో చాలా మంది జీవిస్తా ఉంటారు. ఇక్కడ నుండి వెళ్ళి కువైట్ లోనో, దుబాయ్ లోనో, సౌదీలోనో చిన్న చిన్న కూలి పనులు చేసుకొని బతికే వాళ్ళు ఉంటారు. అక్కడ వాళ్ళు అంటే డబ్బు దాచుకోవడానికి, డబ్బు సంపాదించుకోవడానికే వచ్చినాం కదా అన్న ఉద్దేశంతో చాలా జాగ్రత్తగా, దేనికి ఖర్చు పెట్టకుండా, ఈవెన్ సరిగా తినడానికి కూడా ఎక్కువ ఖర్చు పెట్టుకోకుండా చాలా జాగ్రత్తగా బతుకుతుంటారు. అంటే ఒక లిమిటెడ్ లైఫ్ లోకి వచ్చేస్తారు. చాలా పరిమితితో కూడినటువంటి జీవితాన్ని జీవిస్తారు. మరి అట్లే ఈ మధ్య కాలంలో ఎక్కువ యుఎస్, కెనడా, అవునా, యూకే ఇట్లా వెళ్తారు కదా చదువుకున్న వాళ్ళు కూడా మనము ఆలోచన చేసి వాళ్ళ పర్సనల్ లైఫ్ ఎట్లుంటది అని అడిగితే వాళ్ళు కూడా చాలా పరిమితితో కూడిన జీవితాన్ని జీవిస్తారు. వారానికి ఒక రోజే వంట చేసుకుంటారు, మిగిలిన రోజులన్నీ ఆ బ్రెడ్లు లేదంటే వండుకునేది ఫ్రిడ్జ్ లో పెట్టుకుని తినడం. చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టకుండా ఒక లిమిటెడ్ పరిమితితో కూడిన జీవితాన్ని జీవిస్తారు. దేవుని కృపను బట్టి మరి ఈరోజు సమృద్ధితో కూడిన జీవితం జీవించడానికి దేవుడు కృపణిస్తున్నాడు. జీవించొచ్చు, కానీ తమ స్వాతంత్రాన్నంతా కోల్పోయి ఎక్కడో విదేశాలకు పోయి చాలా పరిమితితో కూడిన జీవితాన్ని చాలా మంది జీవిస్తున్నారు. మనం అనుకుంటాం వాళ్ళు పలానా చోట అక్కడున్నారు, ఇక్కడున్నారు అని, కానీ వాళ్ళ లైఫ్ చాలా అంటే ఇట్లా వీళ్ళు ఎట్లా కొలత పెట్టుకొని నీళ్లు తాగడము, కొలత పెట్టుకొని ఆహారం తినడంతో వాళ్ళ లైఫ్ కూడా అట్లే ఉంటది. కొలతతో జీవిస్తా ఉంటాం. సమృద్ధి అనేది చూడ్డానికి వాళ్ళ దేశంలో కనపడుతుంది, కానీ వాళ్ళ జీవితంలో ఉండదు. ఇక్కడ కూడా దేవుడిచ్చిన సమృద్ధిని వీళ్ళు కోల్పోయి మరి కల్దీయుల దేశానికి ఒక బానిసలుగా వెళ్ళినారు. ఆ బానిసలుగా ఉంటూ వాళ్ళు చెరలో ఉంటూ పరిమితితో కూడిన జీవితాన్ని జీవిస్తా ఉంటారు. అవునా? మరి దేవుడు ఇక్కడ వీళ్ళతో మాట్లాడుతూ, ప్రవక్తతో మాట్లాడుతూ ఏమంటున్నాడు? కొంచెం కఠినమైన మాట ఇది.
నీవు నీళ్లు కుల ప్రకారం అరపడి చెప్పున ప్రతిదినము తాగవలెను, వేల వేలకు తాగవలెను. ఎవల అప్పములు చేసి వారు చూచుచుండగా దానిని మనుష్య మలముతో కాల్చి భుజింపవలెను. ఇది అందరికీ అర్థమయ్యే మాటనే. బార్లీ కేక్స్ చేసుకొని దాన్ని మనుష్య మలముతో కాల్చి తినాలి అని దేవుడు ప్రవక్తకు తెలియజేస్తున్నాడు. మనుష్య మలము కంటే చండాలమైనది భూమి మీద ఏదీ ఉండదు. మనుషునిలో నుండి విసర్జింపబడే మలము అంత చండాలంగా ఉంటది. మరి దేవుడు ప్రవక్తకు చెప్తున్నాడు, నువ్వు ఎట్లా నీళ్లు తాగాలా, ఎట్లా రొట్టె కాల్చుకుని తినాలా అని చెప్తూ, ఎట్లా పండుకోవాలా అనే విషయాలు తెలియజేస్తూ, చివరిగా వచ్చేసరికి మరి మనుష్య మలముతో రొట్టెను నువ్వు కాల్చుకొని తినాల, బార్లీ కేక్ చేసుకొని ఎవల అప్పములు చేసుకొని మనుష్య మలంతో తినాలా అని ప్రవక్తకు సెలవిస్తున్నాడు. ఎందుకు ఆ మాట అంటాడు దేవుడు అంటే, నేను వారిని తోలివేయు జనములలో ఇశ్రాయేలీయులు ఈ ప్రకారం అపవిత్రమైన ఆహారమును భుజింతురని యెహోవా నాకు సెలవిచ్చాను. And the Lord said, even thus shall the children of Israel eat their defiled bread among the Gentiles, whither I will drive them. అంటే అన్యజనుల ఆచారాలను, వాళ్ళ పద్ధతులను, వాళ్ళ క్రమమును వీళ్ళు పాటిస్తున్నారు. నేను ఏ జనములోకి నేను వీళ్ళను తోసివేస్తున్నానో ఆ జనములోకి వెళ్ళి వారి ఆచారాలను వీళ్ళు పాటిస్తున్నారు. అట్టి ఆచారాలను పాటిస్తున్నందుకు దేవుడు మరి ప్రవక్తకు తెలియజేస్తున్నాడు, మరి మలముతో కూడిన రొట్టెను కాల్చుకొని తినవలేను. చూడ్డానికి, వినడానికి చాలా కఠినమైన మాటగా కనపడుతుంది. కానీ ఏ ఉద్దేశంతో దేవుడు తెలియజేస్తున్నాడు? ఏ జనము మధ్యలోకి నేను వారిని పంపినానో వాళ్ళు, ఇశ్రాయేలీలు ఆ అన్యజనుల మధ్యలోకి వెళ్ళి వారి ద్వారా దేవుణ్ణి ఆరాధించడము, వారి ఆచారాలను పాటించడాన్ని బట్టి వారి మలమును భుజించినట్లుగా, అంటే వాళ్ళు విసర్జించిన మలమును భుజించినట్లుగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. దీన్ని బాగా అర్థం చేసుకోవాలి మనం. ఒక క్రైస్తవుడు అన్యజనులతో సహవాసం చేయాల్సి వచ్చినప్పుడు అన్యజనుల నుండి నేర్చుకోకూడదు, అన్యజనులకు నేర్పించాలా, దేవుని ఎట్లా సేవించాలా, దేవుని ఎట్లా గణపరచాలా, దేవుని ఎట్లా సంతోష పెట్టాలా. కానీ ఈ ఇశ్రాయేలీలు ఈ కల్దీయుల దేశంలోనికి, అంటే ప్రస్తుతం ఉన్న ఇరాక్, ఇరాన్ ప్రాంతంలోకి దేవుడు వారిని బానిసలుగా పంపినప్పుడు వారి పాపము చేత, వారి దోషము చేత అక్కడికి వెళ్ళి సజీవుడైన దేవుణ్ణి కలిగి ఉండి కూడా నిర్జీవమైన వాటిని ఆరాధించేటువంటి మనుషులు వారి పద్ధతులను నేర్చుకొని వాళ్ళు విసర్జించిన దాన్ని వీళ్ళు పాటించడం. దేవుడు లోకాన్నంతా విసర్జించి ఇశ్రాయేలీయులను ఎన్నుకున్నాడు. వీళ్ళు లోకము విసర్జించిన దాన్ని పాటిస్తారు. ఎంతో భయంకరమైన విషయం, ఎంతో బాధ. దేవుని బాధను మనము గ్రహించుకోవాలి. బాగా వినండి. దేవుడు లోకాన్నంతా కాదనుకొని ఇశ్రాయేలీయులను అబ్రహాము ద్వారా ఎన్నుకున్నాడు.
ఈ ఎన్నుకోబడిన జనము లోకములోనికి వెళ్ళినప్పుడు దేవుడు ఎవరినైతే విసర్జించినాడో ఆ మనుషులు అనగా అన్యజనులు విసర్జించిన దాన్ని వీళ్ళు పాటిస్తున్నారు. అందుకే దేవుడు దానికి ఉదాహరణగా, దానికి సూచనగా ఈ అన్యజనులు పాటిస్తున్న వాటిని తన జనులు పాటిస్తున్నందుకు వారి మలమును తింటున్నారు అని చాలా తన కోపమును వ్యక్తం చేస్తూ దేవుడు తెలియజేస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, మనము క్రైస్తవులుగా, సజీవుడైన దేవుణ్ణి కలిగిన వాళ్ళుగా మనం ఒకరికి నేర్పించాల తప్ప మనం ఒకరి ద్వారా నేర్చుకోకూడదు. క్రీస్తును కలిగిన వారిగా మనము ఒకరిని ప్రభావితం చేయాల తప్ప వారి ఆచారాల వలన, వారి అలవాట్ల వలన మనం ప్రభావితం కాకూడదు. మనల్ని దేవుడు ఎన్నుకున్నాడు, దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు? మనము లోకమునకు వెలుగుగా ఉండడానికి, లోకమును సత్య మార్గంలో నడిపించడానికి. లోకం వెంబడి మనం అబద్ధ మార్గంలో నడిచినప్పుడు, అన్యజనుల ద్వారా వారి ఆచారాలను నేర్చుకొని వాటిని పాటిస్తున్నప్పుడు మనము కూడా వారి మలమును తిన్న వారితో సమానం. కాబట్టి ఇది కఠినమైన మాట. చాలా చండాలమైనది ఏదైనా లోకంలో ఉందంటే మనిషి మలమే. కాబట్టి ఎన్నుకోబడిన జనముగా, దేవుని వలన ప్రభావితమైన, రక్షించబడిన, పరిశుద్ధపరచబడిన జనముగా మనం అనేకులను రక్షించాలా, అనేకులను పరిశుద్ధపరచాలా, అనేకులను క్రీస్తుతో ప్రభావితం చేయాలి తప్ప ఎవరి వల్ల మనము ప్రభావితం కాకూడదు. దేవుడు మనల్ని ఎక్కడికి పంపినా అక్కడ మనము దేవుని చేత ఎన్నుకోబడిన ప్రత్యేకమైన ప్రతినిధులుగా మనం ఉండాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో మనము వారి చేత ప్రభావితం కాకూడదు, వారిని పోలి నడుచుకోకూడదు. దేవుని మహాకృపను మనం సద్వినియోగం చేసుకోవాలా, వ్యర్థం చేసుకోకూడదు. ఆలోచించండి, మనం ఎట్లున్నాం? అన్యజనుల ఆచారాలను పాటిస్తూలేము చాలా విషయాల్లో. పండగల్లో అయితే ఏమి, అనేకమైన పద్ధతులు అయితే ఏమి, దేవుణ్ణి ఆరాధించడం అయితే ఏమి, దేవునికి ఫోటోలు పెట్టుకోవడం అయితే ఏమి, విగ్రహాలు పెట్టుకోవడం అయితే ఏమి, వాటికి పూలదండలు అయితే వేయడం అయితే ఏమి, అనేకమైన విషయాలు. ఇవన్నీ కూడా అన్యజనుల ఆచారాలు కాదా? అవి నిర్వర్తించినప్పుడు దేవుడు మనల్ని ఎట్లా చూస్తున్నాడు? ఆహారం తినేవారిగా చూస్తున్నాడా, మలము తినేవారిగా చూస్తున్నాడు? ఖచ్చితంగా మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి. పరిశుద్ధపరచబడిన జనాంగం మనం, దేవుని చేత ఎన్నుకోబడిన జనాంగం. అవునా? మరి దేవుని దృష్టికి మనం ఎట్లున్నాం ఒకసారి ఆలోచన చేయాల. ఎట్టి పరిస్థితుల్లో లోకములో ఉన్న అవినీతికైనా, లోకములో ఉన్న పాపానికైనా, లోకములో ఉండేటువంటి ఏ చెరతో అయినా మనం బంధించబడకు. ఎక్కడికి వెళ్ళినా మనం స్వతంత్రులుగా ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా దేవునికి లోబడిన వారిగా ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా సత్యమునే నమ్మవారిగా, సత్యమునే అనుసరించే వారిగా మనం ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని ఆహారము తినేవారిగా చూస్తాడు. తాను మన కొరకు ఏర్పాటు చేసిన మంచి ఆహారమును భుజించు వారిగా మనల్ని చూస్తాడు. అట్లనే మనం ఉండాలి. కఠినమైన మాట కానీ ఇది సత్యము కాదా? మనం అనుకోవచ్చు అనేకమైనటువంటి పండగలు, సంబరాలు చేసుకొని బాగా ఈరోజు సంతోషించినామని, కానీ దేవుని దృష్టికి ఎట్లా కనపడుతున్నా? అసహ్యకరంగా ఉంటారు. చాలా చాలా సందర్భాల్లో దేవుడు అన్యజనుల ఆచారాలు మనం పాటించినప్పుడు నాకు అసహ్యం పుట్టుచున్నది అనే మాట వాడతాడు. ఎందుకు అసహ్యం పుడుతుంది అంటే మనల్ని చూసి. ఇక్కడ ఇశ్రాయేలీలు కల్దీయుల మధ్యలోకి తోలివేయబడినప్పుడు వారి దేవతా విగ్రహాలను వీళ్ళు పూజిస్తూ వారి మలమును భుజించు వారిగా దేవునికి కనపడుతూ ఉన్నారు. అదే పని ప్రవక్తను చేయమన్నాడు. ప్రవక్త దేవునితో వేడుకుంటున్నాడు. అందుకు అయ్యో ప్రభువా, యెహోవా, నేనెన్నడూను
అపవిత్రత నొందిన వాడను కానే, బాల్యము నుండి నేటి వరకును చచ్చిన దానినైనను మృగములు చీల్చిన దానినైనను నేను తినినవాడను కానే, నిషిద్ధమైన మాంసము నా నోట ఎన్నడును పడలేదే అని నేననగా, చూడండి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు, ప్రవక్త మాట్లాడుతున్నాడు దేవునితో. మనుషుని మలము తినడము అనేది చాలా భయంకరమైన విషయం కదా. ఆ పని ఎవరు చేయలేరు, పశువులు తప్ప. పశువుల్లో కూడా అన్ని పశువులు తినవు, అపవిత్రమైనవే తింటాయి. దేవుని చేత మనం పవిత్రపరచబడినవారు. ప్రభువా, నేను పవిత్రుని కాదా? ఏ రోజు నేను అపవిత్రమైన వాటిని తినలేదు, నువ్వు నిషేధించిన వాటిని నేను తినలేదు అని దేవుని వేడుకుంటున్నాడు. చాలా కఠినమైనది కదా, ప్రవక్త కూడా చేయలేనిది. కాబట్టి దేవుణ్ణి వేడుకుంటున్నాడు. అవునా, మనము ఇక్కడ ప్రవక్త పాపం చేయలేదు, ప్రజలు పాపం చేసిన. ప్రజల పాపము ఎటువంటిదో ప్రవక్త తెలుసుకోవడానికి దేవుడు ఆ పని చేయమని. ప్రవక్త వేడుకుంటున్నాడు, దేవా, నువ్వు నిషేధించిన వాటిని, అపవిత్రమైన వాటిని నేను తినలేదు, నన్ను కొంచెం కనికరించు అని. అప్పుడు ప్రవక్తకు దేవుడిచ్చిన ఉపశమనం ఏంటంటే, ఆయన చూడుము, మనుష్య మలమునకు మారుగా నీకు గోమలము నేను నిర్ణయించి ఉన్నాను, దీనితో నీవు నీ భోజనము సిద్ధపరచుకోమని సెలవిచ్చి. ఆవు పేడ తిను, మనుషుని పేడ బదులు ఆవు పేడ తిను. కొంచెము కనికరం. అవునా? సో అంటే ఏదైనా సరే విసర్జింపబడినదే కదా. అయ్యో, ఎట్లా తినమంటాడు దేవుడు? అందరూ చూచుచుండగా మనుష్య మలముతో రొట్టెను కాల్చుకొని తిను అన్నాడు. వేడుకున్నాడు ప్రవక్త, ప్రభువా, నేను పవిత్రుణ్ణి, లేదంటే అపవిత్రమైన వాటిని నేను ఎన్నడూ తినలేదు, నువ్వు నిషేధించిన వాటిని ఎన్నడూ నేను చేయలేదు ప్రభువా. అందుకే కదా ఎన్నుకోబడింది యెహెజ్కేలు. ఆ నీతిని, ఆ నిజాయితీని చూసే కదా దేవుడు తన ప్రవక్తగా ఎన్నుకుంది. ఈరోజు మనము ఆయన పేరును జ్ఞాపకం చేసుకుంటున్నది అందుకే కాదా. అంతమందిలో, కల్దీయుల దేశంలో ఉన్న అంతమందిలో యెహెజ్కేలునే దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు అంటే, దేవుడు నిషేధించిన వాటిని ఈయన ఆచరించుటలేదు. అన్యజనుల విగ్రహాల విషయం అయితే ఏమి, అన్యజనుల ఆహారములో అయితే ఏమి, ఈయన పాలు పంచుకోవడం లేదు. అందుకే దేవుడు ఈయనను ఎన్నుకున్నాడు. అందుకే ఈయన ద్వారా తన వాక్కును ప్రజలందరికీ తెలియజేస్తున్నాడు. వారు చేస్తున్న క్రియలను వారికి సూచనగా చూపిస్తున్నాడు. దేవుడు కనికరించినాడు ప్రవక్తను, మనుష్య మలము బదులు గోమలముతో తిను. అవునా? ఆ మాట దేవుడు సెలవిచ్చినాడు. అందరూ చూచుచుండగా తినాల అంటే ఇది అసహ్యకరమైన పని. అనేకమైన అసహ్యకరమైన పనులు మనుషులు బహిరంగంగా చేస్తున్నారు. అవునా? మలము విసర్జించడమే రహస్యంగా చేసే పని, కానీ మలము తినడం అనేది ఇంకెంత రహస్యముగా ఉండాలి. అటువంటిది బహిరంగంగా దేవుడు చేపిస్తున్నాడు. అంటే ఏ సిగ్గు లేకుండా, అవునా, ఏ భయము లేకుండా మనుషులు, ఎస్పెషల్లీ ఇశ్రాయేలీయులు, అన్యజనుల ఆచారాలను బహిరంగంగా పాటిస్తున్నారు. ఈరోజు క్రైస్తవులు కూడా అనేకమైన విషయాలలో సిగ్గు లేకుండా అన్యజనుల ఆచారాలను బహిరంగంగా పాటిస్తున్నారు. దానికి సూచనగానే దేవుడు చెప్తున్నాడు, రొట్టెతో కాల్చుకొని గోమలమును అందరూ చూస్తుండగా నువ్వు తినాలి. ఎంత చండాలమైన పని! అందరూ చూస్తుండగా ఎట్లా తినాలా? దేవుడు చెప్పినాడు, కానీ ఎంత భయంకరము కదా. అట్లా
ఏ ఆలోచన లేకుండా, ఏ భయము లేకుండా, నిస్సిగ్గుగా అనేకమైన ఆచారాలను ఈరోజు క్రైస్తవులు కూడా పాటిస్తున్నారు. దేవుడు ఎట్లా చూస్తున్నాడు? మనం పాటిస్తున్నాం, మనం ఆచరిస్తున్నాం, మనం సంతోషిస్తున్నాం. దేవుడు ఎట్లా చూస్తున్నాడు? దేవుని దృష్టికి అవి ఎట్లా కనపడుతుంది? చాలా ఖర్చు పెట్టి అన్యజనుల ఆచారాలు పాటిస్తుంది. ఈరోజు ఏమంటారు, ఒక సంఘము కట్టినప్పుడు సంఘ ప్రతిష్ట, ఏ ప్రతిష్ట? సంఘ ప్రతిష్ట అని చాలా గొప్పగా చేస్తారు. ఆలోచన చేయండి, దేవుడు నియమించినాడా? సంఘాన్ని ప్రతిష్ఠించాల్సింది ఎవరు? మనుషులా, దేవుడా? సంఘంలో పాస్టర్లను ప్రతిష్ఠిస్తారు. ఇప్పుడు అన్యజనులు విగ్రహాలను ప్రతిష్ఠించినట్లు అనేకమైన కార్యక్రమాలు, పాత నిబంధన పద్ధతులు. పాత నిబంధన పద్ధతులు కూడా చూడండి, అవి విసర్జించబడినేటి. పాత నిబంధన పద్ధతులు కొత్త నిబంధన క్రైస్తవులకు విసర్జించబడినవి. పాత నిబంధన ఆచారాలు, పాత నిబంధన ఇశ్రాయేలీలకు అన్యజనుల ఆచారాలు విసర్జించబడినవి. ఈ రెండు మనకు విసర్జించబడినవి. అన్యజనుల ఆచారాలు అయితే ఏమి, పాత నిబంధన పద్ధతులు అయితే ఏమి. ఈ రెండిటి నుండి దేవుడు మనల్ని బయటికి తీసుకొని వచ్చినాడు. ఆ రెండిటిని విసర్జింప చేసి నూతనమైన మార్గాన్ని దేవుడు మనకు ఏర్పాటు చేసినాడు. కాబట్టి దేవుడు నిషేధించినటివి మనం చెయ్యొద్దు. దేవుడు వద్దు అన్న వాటిని మనం వెంబడించొద్దు. ఏదైనా సరే ఇట్లా చేయాలి అని దేవుడు తెలియజేస్తే అట్లే చేయాలి. చూడండి, అన్యజనులు విసర్జించినది పాత నిబంధన ఇశ్రాయేలీలు పాటించినందుకు దేవుడు ఎంత కఠినంగా మాట్లాడుతున్నాడు. మరి పాత నిబంధన ఇశ్రాయేలీలు విడిచిపెట్టినది, వారిలో నుండి మనము తీయబడ్డాం కదా. అంటే వారిని విసర్జించి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. మనము వారి పద్ధతులను పాటించినప్పుడు, మనము అన్యజనుల ఆచారాలని పాటించినప్పుడు దేవుడు మనల్ని అట్లే చూస్తాడు. జాగ్రత్త పడాలా. దేవుడు నన్ను ఎట్లా చూస్తున్నాడు? ఆహారం తినే మనిషిగా చూస్తున్నాడా, అపవిత్రమైన పంది కింద చూస్తున్నాడా అనేది మనం ఆచరించే వాటిని బట్టి, అవునా, మనల్ని మనం అద్దంలో చూసుకోవాలా. నా దేవుడు నన్ను ఏ దృష్టితో చూస్తున్నాడు అనేది ఇక్కడ ప్రవక్తకు సెలవిస్తున్నాడు. కొంచెం కనికరం చూపించినాడు దేవుడు. పదహారో వచనము, నరపుత్రుడా, ఇదిగో యెరూషలేములో రొట్టెయను ఆధారము నేను లేకుండా చేసినందున వారు తూనిక ప్రకారముగా బహు చింతతో రొట్టె భుజింతురు. నీళ్లు కొలచెప్పున తాగుచు విస్మయము పొందుతురు. లేమి. ఏం చేసినాడు దేవుడు? యెరూషలేములో రొట్టె అనే ఆధారము నేను లేకుండా చేసినందున. అక్కడ నుండి పారద్రోలమన్నారు. యెరూషలేములో లేరు వీళ్ళు కల్దీయుల దేశానికి బానిసలుగా వచ్చినారు. వచ్చి ఎట్లా బతుకుతున్నారు? సమృద్ధిని కోల్పోయి అన్యజనుల ఆచారాలను పాటించినందుకు, అన్యజనులు దేవుడు ఎవరినైతే విసర్జించినాడో వారిని తింటూ, అంటే వారిని ఆచరిస్తూ, మనుషులు విసర్జించిన మలమును తిన్నట్లుగా వారి పద్ధతులను ఆచరిస్తూ తమ సమృద్ధిని కోల్పోయినారు. సమృద్ధి గల భూమిని కోల్పోయినారు, ఆహారాన్ని కోల్పోయినారు. విస్మయం ఉంది, ఏమీ లేని దరిద్రపు పరిస్థితుల్లో బతుకుతున్నారు. కేవలము దేవుడు నియమించిన ఆచారాలను విసర్జించి తమ యొక్క సమృద్ధిని కూడా కోల్పోయినారు. దేవుని కృపను బట్టి దేవుడు తెలియజేస్తున్న విషయం ఇదే. ఎట్టి పరిస్థితుల్లో అన్యజనుల ఆచారాలను మనం పాటించొద్దు. ఆత్మీయ సమృద్ధిని దేవుడు మనకిచ్చిన ఎంతో గొప్ప జ్ఞానమును వాక్యము ద్వారా దేవుడు మనకు అందిస్తున్నాడు. మనం ఎక్కడికి వెళ్ళినా, ఏ పరిస్థితుల్లో ఉన్నా ఒకరికి నేర్పించే వారిగా ఉండాలా. గాని
మనం ఒకరి నుండి నేర్చుకునే వారిగా ఉండకూడదు. దేవుని వాక్యము చేత, దేవుని ఆత్మ చేత మనం ఎన్నుకోబడిన వాళ్ళం. దేవుడు మనల్ని కన్నాడు. దేవుడు ఇశ్రాయేలీలను తన ప్రజలుగా పిలుస్తే మనలను తన కుమారులుగా పిలుస్తున్నాడు. ఇంకా శ్రేష్టమైన స్థితిని మనకిచ్చినాడు. వాగ్దానాలను ఇచ్చినాడు, ఆశీర్వాదాలను ఇచ్చినాడు. ఇప్పుడు దేవుడు మనల్ని ఎట్లా చూస్తున్నాడు? మనము ఆహారము తినే మనుషులుగా ఉండాలి. సమృద్ధి గల ఆహారాన్ని దేవుడు తన కృపలో మనకిచ్చినాడు. బానిసలము కాదు, మనం స్వతంత్రులు. ఇతరులను వెంబడించొద్దు, ఇతరుల పద్ధతులను పాటించొద్దు. అది మతమైన, అది సంఘమైన, దేవుని వాక్య ప్రకారం ఉన్నాయా ఆచారాలు అనేది గమనించుకుందాం. సమృద్ధిగా వాక్యాన్ని ఇచ్చినాడు. వాక్యము ద్వారా నేర్చుకుందాం. వాక్యము ద్వారా, ఆత్మ ద్వారా క్రీస్తును అనుసరిద్దాం. ఆయనను అనుసరింపక మనుషులు కల్పించిన పద్ధతులను మనం అనుసరించొద్దు. దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించిన ఆయన రక్త మాంసాలను భుజిద్దాం. దేవునికి స్తోత్రం. అందరం సిద్ధపడదాం. దేవుడు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించిన ఆయన రక్త మాంసాల్లో పాల్పంచుకో. తండ్రి అయిన దేవ, మా చేతిలో ఉన్న ఈ రొట్టెను మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీరముగాను, ఈ పాత్రలోనిది మా ప్రభు అయిన యేసు క్రీస్తు రక్తముగాను, ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున పలికి ప్రార్థించి విశ్వాసముతో ఏక మనసుతో స్వీకరిస్తున్నా. ఆయన రొట్టెను విరుచుట ద్వారా నువ్వు పొందినటువంటి గాయములను, నువ్వు చిందించినటువంటి రక్తాన్ని మేము జ్ఞాపకం చేసుకొని ఆయన విశ్వసించి నీ శరీరం నిజమైన ఆహారంగా తిని నీ రక్తమును నిజమైన పానముగా తాగి మేము నీ యందు, మీరు మా యందు ఏకముగా ఉన్నాము తండ్రి. ఈ ఏకత్వాన్ని పరిశుద్ధపరచండి ఆయన. మేము ప్రవక్త వలె నీవు నిషేధించిన వాటిని చెయ్యక, ఆచరించక, మనుషుల నుండి మేము ప్రభావితము కాక, మా పరిశుద్ధతను కాపాడుకొనుటకు అనుదినము మాకు సహవాసం ఇచ్చిన దేవా నీకు స్తోత్రం. నీ ఆలోచనను, నీ దృష్టిని మాకు తెలియజేస్తున్న దేవా నీకు స్తోత్రం తండ్రి. నాయనా, ఫిలిప్పుతో నపుంసకుడు సెలవిచ్చినాడు తండ్రి, ఒకడు నేర్పిస్తేనే గాని మేము ఎలాగూ నేర్చుకోగలము, చదువుతున్నాను గాని గ్రహించుకోలేకపోతున్నాను. అయ్యా, మాకు ఎన్నో విషయాలను నేర్పిస్తున్నావు తండ్రి. నీ ఆలోచనను తెలియజేస్తున్నావు. నువ్వు ఏ విధముగా తోవ తప్పిన వారిని చూస్తున్నావు అనే విషయాన్ని మాకు నేర్పిస్తున్నావు. నీకు స్తోత్రం తండ్రి. నీ కృపలో, నీ ప్రేమలో నైనా అనేకమైన విషయాలు మాకు నేర్పిస్తూ దీవిస్తున్నావు తండ్రి. ఈ విషయాలను మేము నేర్చుకొని అన్యజనులను మేము ఆచరించు వారిగా ఉండక, అన్యజనులకు దేవుణ్ణి ఎలా అనుసరించాలో నేర్పించు వారిగా మమ్మల్ని ఆశీర్వదించండి. పాత నిబంధన పద్ధతులేమి, శరీర ఆచారములే అవి విసర్జించబడినవి. అన్యజనులు వారి ఆచారములు ఇశ్రాయేలీలకు విసర్జించబడినవి. ఈ రెండు క్రైస్తవులకు విసర్జించబడినవి. నూతనమైన మార్గమును క్రీస్తు
ఈ నూతనమైన మార్గమును మేము అనుసరిస్తూ అనేకులు నేర్చుకొనుటకు, మా ద్వారా నేర్చుకొనుటకు మమ్మను లోకమునకు వెలుగుగా, మార్గదర్శులుగా ఉంచినావు. నీ మార్గంలో మేము నడుస్తూ నిన్ను సంతోషపరిచే క్రైస్తవ జీవితాన్ని మాకు దయచేయండి. అట్టి నైనా సహవాసంలో ఉన్నవారు మనుషుల వలన ప్రేరేపితము కారు, మనుషుల వలన ఏ అలవాట్లను నేర్చుకోరు తండ్రి. నీ ప్రభావంలోనే మమ్మల్ని పరిశుద్ధపరచమని ప్రభు అయిన యేసు క్రీస్తు నామం కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని సహవాసం అనుదినము మనకు తోడుగా ఉంటూ ప్రభు అయిన యేసు క్రీస్తు రాకడ వరకు క్రీస్తులో మనం నిలిచి ఉండులాగున, క్రీస్తునే అనుసరించులాగున, విసర్జించబడిన వాటిని మనము విసర్జించులాగున, దేవుడు మనకు అనుగ్రహించిన ఆహారమును సమృద్ధిగా మనం భుజించులాగున దేవుడు మనల్ని క్రీస్తునందు ఆశీర్వదించును గాక. ఆమె. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం.